పదండి పదండి రామ్మ వసు ఎక్కు. No, only 4. అయితే డాడీ మీరు దిగండి, ఆయన ఎక్కుతారు, మీరు రండి. Thank you. ఏం అక్కర్లేదు అంకుల్, మీరు వెళ్ళండి. సందు దొరికితే చాలా దూరిపోతాడు. టైం అయిపోయింది. టాక్సీ ఎక్కమ్మా, టైం అయింది. ఇలా పబ్లిక్ లో గొడవ పడితే ఇండియన్స్ ఐకమత్యం లేదనుకుంటారమ్మా. రా. 6 hours స్పెండ్ చేయగానే నన్ను సెపరేట్గా తీసుకెళ్తున్నావు. ఊరుగాని ఊరు ఒంటరిగా తీసుకెళ్ళి నన్ను ఏం చేయవు కదా. అదిగో ఆ లుక్ చూసే నాకు డౌట్ వేసింది. ఓ గాడ్, ఫ్లైట్ మిస్ అయింది. నెక్స్ట్ ఫ్లైట్ ఏమి? కమ్ ఆన్. May I help you? We got stuck in a traffic jam. This flight is departed. When is the next flight? Next flight is tomorrow morning. Would you like to change the tickets? Hey, ఏమైంది? అంత నీ వల్ల జరిగింది. నీ మూలంగానే ఫ్లైట్ మిస్ అయింది. ఏంటి చిన్నపిల్లలాగా? నెక్స్ట్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా. అప్పటిదాకా పెళ్ళి ఆగుతుందా? ఏ, నువ్వు వెళ్తే కానీ అక్కడ పెళ్లి జరగదా? ఎలా జరుగుతుంది? ఇవి మామూలు జీలకర్ర బెల్లం మంగళసూత్రాలు కావు. తిరుమల స్వామివారి పాదాల దగ్గర పెట్టి తీసుకొస్తున్నాను. ఇవేమో నా దగ్గర ఉన్నాయి, పాస్పోర్ట్ ఏమో బాబాయ్ దగ్గర ఉంది. అక్కడ పెళ్ళి ఎలా జరుగుతుంది? అక్కడికి పెళ్లి టైంకి వెళ్ళాలి, అంతే కదా. రా. I'm sorry, Lisa. I won't be able to make it. Don't say it like that. All the delegates are waiting for you. Please, Lisa, try to understand. If you don't come, you know what the company will lose. Whatever has to happen will happen. I'm sorry, I can't come. Please listen. దాన్ని ఆర్పొచ్చుగా. టెన్షన్లో అంతేనమ్మా. రేపు సిగరెట్ తాగే మొగుడు వస్తే నువ్వేం చేస్తావు? ఓహో, అడ్జస్ట్ అయిపోతావా? అలాంటి వాడిని నేను చేసుకోను. మరి ఎలాంటి వాడిని చేసుకుంటావో? ఫస్ట్ వాడు అసలు సిగరెట్ తాగకూడదు. కొన్ని మందు తాగచ్చా? నో. అస్సలు తాగకూడదా? స్టేజ్ 3 పార్టీలో తాగొచ్చు. అక్కడ డాన్స్ చేయాల్సి వస్తే నాతోనే చేయాలి. అంతేకాదు, ఎవ్రీడే ఈవినింగ్ 6 అయ్యేసరికి ఇంటికి వచ్చేయాలి. రాకపోతే డోర్స్ క్లోజ్డ్. మరి పక్కింటికి వెళ్ళి డోర్ కొడితే డివోర్స్. వారిని ఎలాగైనా ముగ్గురితో విడిపోవాలని స్కెచ్ చేసుకొని కూర్చున్నావే తప్ప కాపురం చేసే ఉద్దేశమే లేదే. ఈ తొక్కల దానికి జీలకర్ర బెల్లం మోసుకెళ్ళడం లేట్ అయిపోయిందని నా మీద పడి ఏడవ. అవును, జీలకర్ర బెల్లంతో పాటు తేవట్లేదా? అదా? అదేనమ్మా, పెళ్లి కూతురు చేతిలో పెడతారే గుండ్రంగా పచ్చగా, అది కొబ్బరి బొండం. కోకోనట్. ఎస్. ఇప్పుడు దాకా కోకులు పెప్సీలు తాగి బోర్ కొట్టిందమ్మా. అది ఇస్తే కొట్టుకు తాగుదామని. అదే ఉంటే దాంతో నీ బుర్ర బద్దలు కొట్టేదాన్ని. టెన్షన్తో చూస్తుంటే జోకులు వేస్తున్నాడు. జోకులు. నీ టెన్షన్ పోవడానికి ఒక పని చేద్దామా? ఏంటి? ఐటమ్స్ ఉన్నాయి కదా. ఏయ్, అదేనమ్మా, బ్యాగ్ లో ఉన్న ఐటమ్స్. అందులో నుంచి నువ్వు బాస్కం కట్టుకో, నేను బాస్కం కట్టుకుంటాను. ఆ జీలకర్ర బెల్లం నీ నెత్తి మీద నేను, నా నెత్తి మీద నువ్వు. ఆ తాలిబొట్టు ఉంది కదా, నీ మెడలో కట్టేశాను అనుకో, మనకి పెళ్ళి అయిపోయినట్టే. ఆ తర్వాత అసలు మ్యాటర్ ఉంటది కదా, ఆ పాలు పళ్ళు పూలు. యాక్చువల్లీ నేను తాళిపొట్టుని అలా యూజ్ చేయను. మరి ఎలా యూజ్ చేస్తా? ఏంటి, గుండె ఆగిపోయిందా? కాదు, ట్రైన్ అయిపోయింది. రా దిగుదాం. ఇప్పుడు మనం అక్కడికి ఎలా వెళ్ళాలి? నీకేతొచ్చా? రాదు. పోనీ సైకిల్ వచ్చా? వచ్చు. సరే, నువ్వు తొక్కు, నేను ఎక్కుతా. నేను తొక్కను. పోనీ నువ్వు ఎక్కు, నేను తొక్కుతా. నేను ఎక్కను. ఎక్కనంటావు తొక్కనంటావు, మరి ఏం చేస్తావే నువ్వు? రా వెళ్దాం. ఏ ట్రక్కో బస్సు ఎతకాల్సిందే. ఎగిరినంతసేపు ఎగిరింది, ఇప్పుడేమన్నా ఒళ్ళో పడుకుంది. హలో, మేము ఇక్కడికి వచ్చేసావే, నువ్వు ఎక్కడున్నావు? నేనా?
ట్రైన్ మిస్ అయింది, ట్రక్ లో వస్తున్నాం. ఫ్లైట్ మిస్ అయ్యావు, ట్రైన్ మిస్ అయ్యావు, ఎక్కడికైనా మిస్ గానే వస్తావా? ఏయ్ షట్ అప్. ఈ కంత్రిగాడు ఉన్నాడే, వాడు ఏదంటే అది జరుగుతుంది. వారిని ఓ గాడ్ ఎంత మాట నేసింది చూసావా? దయచేసి ఈ టైంలో టైరో గీరో పంచర్ చేయమాకే, నా మీద పడుతుంది. టంగు సింక్ అయింది, వాడు అంత హెల్ప్ చేయలేదు. అయ్యో దేవుడా, ఈ కంత్రిగాడిని నాకెందుకు తగిలించావు? దేవుడు ఏం చేసినా మన మంచికే అనుకోవాలమ్మా. పాజిటివ్ గా థింక్ చేయాలి, లేకపోతే దేనికి పనికిరాం. దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. ఉంది పదా పదా. Go there. Me? Join me there. Hey, enjoy. జీలకర్ర బెల్లం ఇదే. One second. థ్యాంక్ యూ. ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? See you girls. ఏయ్, ఎక్కడికయ్యా? పెళ్ళింటికి వచ్చి అక్షంత లేకుండా వెళ్ళిపోతా. బలోడ్, నీ లగేజ్ మేము మోసుకొచ్చాం బాబు. సరే నువ్వు మా అమ్మాయిని మోసుకొచ్చావు అనుకో. రా లోపల రా, తీసుకెళ్ళరా. Please come. ప్లీజ్ కమ్ సార్. Hello, namaste. దరిద్రం వదిలిపోయింది. వాడిని అటు నుంచి అటే పంపించేయండి. ఏమైందండి? ఏంటయింది? అంతా నీ వల్ల అయింది. నువ్వు ఇండియా నుంచి పిలిపించావా పంతులు? వాడు ఎయిర్పోర్ట్ లో దిగ్గానే ఎవరిని గోకాడంట. వాడిని తీసుకెళ్లి లోపలేశారు. నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఇలాంటి న్యూసెస్ పెట్టుకోవద్దని. దండలు మార్చుకుని అక్షంతలు వేస్తే పెళ్ళవుదా? సాంప్రదాయాలు, కట్టుబాట్లు, పట్టింపులు అంటూ ఎంతవరకు తీసుకొచ్చావు? జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టి తాళి కడితే కానీ పెళ్ళవుదా? ట్రాష్. ఏంటండి ఇది? సముద్రాలు దాటగానే సంప్రదాయాలు, కల్చర్ మర్చిపోతారా? ఇవి లేకపోతే పెళ్లి జరగదా అని విసిరేశారే, వీటి విలువ తెలుసా మీకు? ఇది జీలకర్ర బెల్లం. ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తాయి. ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదనే రెండు బొట్లున్న తాళ్ళని మెడలో కట్టిస్తారు. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తారు. 7 అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. మొదటి అడుగు అన్నపానాల కోసం, రెండో అడుగు సుఖ సంతోషాల కోసం, మూడో అడుగు వ్రతాల కోసం, 4గో అడుగు సంతానం కోసం, 5దో అడుగు సంపద కోసం, 6ో అడుగు పాడి పంటల కోసం, 7ో అడుగు సఖ్యత కోసం.
ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకొని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ల బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే. తీసుకోండి. థ్యాంక్స్ బాబు. నాకు చాలా సిగ్గుగా ఉందయ్యా. పెళ్ళైన 25 ఏళ్ళకి పెళ్ళంటే ఏంటో తెలిసింది. నీకు అర్థమైతే సారీ చెప్పు. వీడికి అర్థం కాల. ఏంట్రా అలా ఉన్నావు డల్గా? తలనొప్పిగా ఉంది. మందు అయిపోతుంది. మందేస్తా పోద్దా? ఏ మీ పెదనాన్న గ్యాప్ లేకుండా మందు కొట్టాడు, ఆస్తి పోయింది. మీ నాన్న గ్యాప్ లేకుండా మందు కొట్టాడు, ప్రాణం పోయింది. నీకు తలనొప్పి పోదా? ఏమయ్యా నీకోసం చూస్తున్నా, ఓ సిగరెట్ ఉండి కొట్టు. మానేశానండి. అదేంటయ్యా నిన్న మందు మానేశాను, ఇవాళ సిగరెట్లా? పెళ్లికి నీ కారణాలు చెప్పావు కదా, ఈ సిగరెట్లు ఎందుకు మానేసావు? కారణం చెప్పు. నాకు ఇష్టమైన వాళ్ళకి అవి ఇష్టం లేవని. నీకు ఇష్టమైన వాళ్ళకి ఇష్టం లేదని మానేసావా? వెళ్ళిపోతున్నావా? నాకు కోపం ఎక్కువ. నా మూలంగా నీ ప్రోగ్రామ్ అప్సెట్ అయింది. ఐఎమ్ సారీ. చచ్చా, నీ కోపమే నీకు అందం. ఎయిర్పోర్ట్లో నువ్వు కోపంగా మాట్లాడకపోతే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం. ఇంత దూరం కలిసి ట్రావెల్ చేసి ఉండేవాళ్ళం కాదు. ఈ హ్యాపీ మూమెంట్స్ మిగిలేవి కావు. ఆగిపోవచ్చుగా. నీకు ఇష్టమైతే జీవితాంతం నీతోనే ఉండిపోతాను.